సకల ఆశీర్వాదాల కారణముగా మా ప్రియ పరలోక తండ్రి మీకు వందనాలు స్తుతులు స్తోత్రం ఆయన. జీవం గల దేవ, జీవాధిపతి, సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, మీకు వందనాలు స్తోత్రం ఆయన. తండ్రి, గత కాలంగా ఈ కరోనా వైరస్ ప్రాబ్లం బట్టి సంఘాలు తెరవలేకుండా, ఆరాధనలు జరగకుండా, నేను స్థుతించలేకుండా ఎన్నో దినాలు నాయన గడిచిపోయారు. మీ కృపను బట్టి ఈ దినం నాయన నేను స్థుతించడానికి, నేను ఆరాధించడానికి, నేను మహిమపరచడానికి, నీ సన్నిధిలో మేమందరం సంతోషించడానికి నీవు ఇచ్చిన సమయాన్ని బట్టి, సందర్భం బట్టి మీకే వందనాలు స్తోత్రం నాయన. గత కాలం అంతా మమ్మల్ని కాచి కాపాడి, పోషించి, ఆదరించి నడిపించారు. అందరూ బట్టి మీకే స్తోత్రం. మా స్తుతులకు పాత్రుడా, మా స్తోత్రారుడా, మా నిత్యత్వంలో ఉన్నవాడా, అమరత్వంలో ఉన్నవాడా, ఎవరు సమీపించలేని తేజస్సులో ఉన్నవాడా, మా ప్రియ పరలోక తండ్రి మీకే వందనాలు స్తోత్రం నాయన. పరిశుద్ధాత్ముడా తండ్రి మీకు వందనాలయ్యా. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డతో ఆయన మీరు దీవించండి, ఆస్వాదించండి, మీరు మాట్లాడండి అయ్యా. వాక్యం ద్వారా మాట్లాడండి, స్తుతి ఆరాధన ద్వారా మీరు మహిమ పొందండి. వచ్చిన ప్రతి బిడ్డని మీరు దీవించి ఆస్వాదించమని, ఈ కూడికి ప్రభా ఆది నుండి అంతం వారికి మీరే నడిపించమని, తద్వారా మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకోమని మా ప్రభుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో చిన్న ప్రార్థన నామ తండ్రి, ఆమేన్. ప్రభుడు వచ్చి మాకు పోతుంది. అడగకముందే ఆకలిని అవసరాలు తీర్చిన ఆత్మీయుడా, ఎందరో ఉన్నా బంధువు నీవే, బంధాలను పెంచిన భాగ్యవంతుడా. అడగకముందే ఆకలిని అవసరాలు తీర్చిన ఆత్మీయుడా, ఎందరో ఉన్నా బంధువు నీవే, బంధాలను పెంచిన భాగ్యవంతుడా. పదే పదే నేను పాడుకోనా, ప్రతి చోట నీ మాట నా పాటగా. మరి మరి నేను చాటుకోనా, మనసంత పులకించ నీ సాక్షిగా. నా జీవిత గమనానికి గమ్యము నీవే, చిమికిన నా గుండెకు రాగము నీవే. నా జీవిత గమనానికి గమ్యము నీవే, చితికిన నా గుండెకు రాగము నీవే. మమతల మహారాజా యేసు రాజా, మమతల మహారాజా యేసు రాజా, మమతల మహారాజా నా యేసు రాజా, మమతల మహారాజా నా యేసు రాజా. అలిగిన వేళ అక్కుల చేరి అనురాగం పంచిన అమ్మవు నీవే. నలిగిన వేళ నాదరి చేరి నమ్మకాన్ని పెంచిన నాన్నము నీవే. అలిగిన వేళ అక్కుల చేరి అనురాగం పంచిన అమ్మవు నీవే. నలిగిన వేళ నాదరి చేరి నమ్మకాన్ని పెంచిన నాన్నము నీవే. అనురాగం పంచిన అమ్మవు నీవే. నమ్మకాన్ని పెంచిన నాన్నము నీవే.
పంచిన అమ్మవు నీవే నమ్మకాన్ని పెంచిన నాన్నవు నీవే మమతల మహారాజా యేసు రాజా మమతల మహారాజా యేసు రాజా మమతల మహారాజా నా యేసు రాజా మమతల మహారాజా నా యేసు రాజా. హల్లెలూయా. మరి పాట పాడుకుంటూ దేవుని నామాన్ని పరుచుకుందాం. నాగంటూ లోకాల ఎదురుగా పాట పాడుకుంటూ దేవుని నామాన్ని పరుచుకుందాం. 227 పాట పాడుకుందాం. నాగంటూ లోకాల ఏది లేదయ్యా ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాగంటూ లోకాల ఏది లేదయ్యా ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నీవే నీవే బ్రతుకంతా నీవే 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 బ్రతుకంతా
చేసిన మేళ్లకు నీవు చూపిన కృపలకు నీవు చేసిన మేళ్లకు నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా 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 నీవు చేసిన మేళ్లకు నీవు చూపిన కృపలకు నీవు చేసిన మేళ్లకు నీవు చూపిన కృపలకు ఏ పాటి వాడను దేవు నన్నెంతగానో ప్రేమించావు అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో జీవించావు ఏ పాటి వాడను నీవు నన్నెంతగానో ప్రేమించావు అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు వందనం యేసయ్యా 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 నీవు చేసిన మేళ్లకు నీవు చూపిన కృపలకు నీవు చేసిన మేళ్లకు నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా బలహీనుడనైన నన్ను నీనంతగానో బలపరచావు విశ్వేశు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు బలహీనుడనైన నన్ను నీనంతగానో బలపరచావు విశ్వేశు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు వందనం యేసయ్యా 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 నీవు చేసిన మేళ్లకు నీవు చూపిన కృపలకు నీవు చేసిన మేళ్లకు నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా 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 మధురమైనది అది నా ఊహకందని క్షేమ శిఖరము నీ ప్రేమ నాలో మధురమైనది అది నా ఊహకందని క్షేమ శిఖరము
ఆదరించినాలో మహిమ పరతున్నే సర్వకృపానిధి నీవు సర్వాధికారివి నీవు సత్యస్వరూపివి నీవు ఆరాధింతులు నిన్నే సర్వకృపానిధి నీవు సర్వాధికారివి నీవు సత్యస్వరూపివి నీవు ఆరాధింతులు నిన్నే నీ ప్రేమ నాలో మధురమైనది అది నా ఊహకందది క్షేమ శిఖరము చేరికి నిన్నే విరిగిన మనసుతో కారణలేదే నా మనవులు నీవు చేరికి నిన్నే విరిగిన మనసుతో కారణలేదే నా మనవులు నీవు హృదయము నిండిన గానం నన్ను నడిపే ప్రేమ కావ్యం నిరతము నాలో నీవే జరగని దివ్య రూపం హృదయము నిండిన గానం నన్ను నడిపే ప్రేమ కావ్యం నిరతము నాలో నీవే జరగని దివ్య రూపం ఇది నీ బాహుబంధాల అనుబంధమా తేజో విరాజా స్తుతి మహిమలు నీకే నా యేసు రాజా ఆరాధన నీకే తేజో విరాజా స్తుతి మహిమలు నీకే నా యేసు రాజా ఆరాధన నీకే నీ ప్రేమ నాలో మధురమైనది అది నా ఊహకందది క్షేమ శిఖరము నా ప్రీతి పదములు జీవము నీవే నా ప్రతి అడుగులో విజయము నీవే నా ప్రతి పదములో జీవము నీవే నా ప్రతి అడుగులో విజయము నీవే ఎన్నడు విడువని ప్రేమ నిన్ను చేరే క్షణము రాదా నీడగా నాతో నిలచే నీ కృపయే నాకు చాలదు ఎన్నడు విడువని ప్రేమ నిన్ను చేరే క్షణము రాదా నీడగా నాతో నిలచే నీ కృపయే నాకు చాలదు ఇది నీ ప్రేమ కురిపించు హే అంతమా యేసు విరాజా స్తుతి మహిమలు నీకే నా యేసు రాజా ఆరాధన నీకే తేజో విరాజా స్తుతి మహిమలు నీకే నా యేసు రాజా ఆరాధన నీకే నీ ప్రేమ నాలో మధురమైనది అది నా ఊహకందది క్షేమ శిఖరము ఏది కోరుకున్నావు ప్రేమ చూపి నన్ను పరవశించినాలో మహిమ పరతున్ను సర్వకృపానిధి నీవు సర్వాధికారివి నీవు సత్యస్వరూపివి నీవు ఆరాధింతులు నిన్నే సర్వకృపానిధి నీవు సర్వాధికారివి నీవు సత్యస్వరూపివి నీవు ఆరాధింతులు నిన్నే నీ ప్రేమ నాలో మధురమైనది అది నా ఊహకందది క్షేమ
తన సజీవమైన హస్తాలను తన రకాల శాఖను మనల్ని భద్రపరిచారు. ఎన్నో భయంకరమైన సంగతులు మనం వింటూ ఉండేవారు. ఎన్నో మనల్ని ఇబ్బంది పెట్టేవి, మనల్ని భయపెట్టేవి ఎన్ని ఉన్నప్పటికీ కూడా దేవుడు తన రెక్కల చాటున మనల్ని భద్రపరుస్తూ మరొకసారి ఆయన పరిశుద్ధ మందిరాలను ప్రవేశించి ఆయన ఆరాధించడానికి, ఆయన మహిమపరచడానికి, ఆయన కనపరచడానికి, ఆయన స్తుతించడానికి, ఆయన కీర్తించడానికి మరొక అవకాశం దేవుడు పంపించారు. ఆయన చేసిన గొప్ప కార్యాలను తలుచుకుంటూ కీర్తనకారుడు చెప్తున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుకో, నా అంతరంగంలో సమస్తమైన పరిశుద్ధ నామాన్ని సన్నిధించు. ఎందుకో తెలుసా, సమాధిలో నుండి నా ప్రాణ విమోచించుకున్నాడు ఆయన అని చెప్తున్నాడు. కరుణా కటాక్షాలను కిరీటంగా ధరింప చేసుకున్నాడు ఆయన అని దావీదు భక్తుడు తన హృదయంతో, తన ప్రాణంతో, తన సర్వస్వంతో చెప్తున్నాడు. ఈ యొక్క ఉదయకాల సమయం ముందు ఆరాధిస్తున్న మనం కూడా మన దేవుడు మన జీవితంలో చేసిన మేలు జ్ఞాపకం చేసుకుందాం. నిజంగా దేవుడే కనుక మనం విడిచిపెట్టుంటే, దేవుడే కనుక మనల్ని ఒక్కసారి ఒక్క నిమిషమైన ఒక క్షణమైన వదిలిపెట్టి ఉంటే మనం ఇలా ఉండేవాళ్ళమే కాదు. కానీ దేవుడు అది రెక్కల చాటును మనల్ని భద్రపరిచి ఏ నిమిషం కూడా మనల్ని వదిలిపెట్టకుండా మన అనుక్షణం కాచి కాపాడుతూ నడిపిస్తూ వచ్చాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ దేవుడు చేసిన ఒక గొప్ప కార్యాన్ని బట్టి, దేవుడు మన జీవితంలో సజీవ హస్తాల్లో భద్రపరిచిన ఆ యొక్క నీతిని బట్టి, ఆ యొక్క మేలుని బట్టి జ్ఞాపకం చేసుకున్నాం. ఈ లోకంలో నేను ఎంతో వదిలిపెట్టవచ్చు, ఈ లోకంలో నలుగురు ఏమీ చేయలేకపోవచ్చు, ఈ లోకంలో నా అనుకున్న వారందరూ నేను వదిలిపెట్టి దూరంగా వెళ్ళవచ్చు. కానీ ఒక క్షణం కూడా దేవుడిని విడిచిపెట్టకుండా అనుక్షణం కాచి కాపాడాడు కదా. మన ప్రాణాత్మ శరీరాలతో ఏం చెప్దాం? ఉదయకాల సమయం ముందు దేవుడిని స్తుతించుకుంటూ ఆయన చేసిన మేలను జ్ఞాపకం చేసుకుందాం. హల్లెలూయా. అమ్మ లేకపోయినా, నాన్న లేకపోయినా, ఎవరు లేకపోయినా ఆలోచిద్దాం. అమ్మ లేకపోయినా, నాన్న లేకపోయినా, ఎవరు లేకపోయినా బ్రతకగలను. నువ్వు లేకపోతే క్షణమైన కూడా, నువ్వు లేకపోతే క్షణమైన కూడా
బ్రతుకలేను యేసయ్యా, బ్రతుకలేను యేసయ్యా, నా స్నేహితుడా నిన్ను విడిచి నేనుండలేను, నా యేసయ్యా నిన్ను విడిచి నేనుండలేను, నా స్నేహితుడా నిన్ను విడిచి నేనుండలేను, నా యేసయ్యా నిన్ను విడిచి నేనుండలేను. చెప్పకూడదు నామని మనం పడదాం. ఇంతవరకు మన కాష్టాపాల దేవుడికి కష్టాలతో రాసేద్దాం. దేవా ఎంతకాలంలో మరణ అపాయంలో వారిని చూసి నీకు చూసి ఊపిరి చూసి మనిషి పరిస్థితుల్లో మీరే నాకు తోడుగాను, మీరే నాకు అందగాను, మీరే నాకు ఆకలిగా కాపాడదేగా నీకే వందనాలు గడిచిన మాసములు తప్ప ఆ జీవితంలో మీరు చేసిన ప్రతి ఒక్క పేరుని బట్టి ఆ సజీవంగా బతుక విధానం బట్టి ఏది నా తోడు లేకపోయినా, ఎవరు నా తోడు లేకపోయినా, ఎవరు నాకు ఆధారంగా లేకపోయినా కావాలి కానీ మీరు ఏదైనా ఒక నిమిషం అందించుకుంటే మా జీవితానికి ప్రభావం తండ్రి మీరే ఆధారం ప్రభా, మీరే ఆశ్రయించండి, మీరే మా కొరకు రక్తమ పరిశుభ్రాన్ని నీకే కోటాలతో స్తోత్రాలు చూపించుకుంటున్నాను. చేయబట్టిన జ్ఞానాలను తండ్రి ఏసునామమును సమర్పించుకుంటూ ప్రభా నా మాతో వాక్యానుసారంగా మాట్లాడి మళ్ళా కలుస్తున్నాము. ఏసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. కూర్చుందాం. ఇప్పుడు అదే అమలు చేస్తుంది. పైన వాటర్ ఉంటుంది, కాలు కడుక్కుంటా ఉంటుంది. అన్ని సంఘాలకు మన జనాల కంటే ఎక్కువ మంది లేరు కాబట్టి మనం ప్రశాంతంగా వినొచ్చు. దేవుని స్తోత్రం. ఎఫెసీయుల పత్రిక 5వ అధ్యాయం 15-16 వచనాలమ్మా. దినములు చెడ్డవి కనుక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొని అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి. దేవుని స్తోత్రం. దినములు ఏంటంట చెడ్డమని ఎందుకన్నారు? మొదటి వీడియోలో అన్ని విషయాలు వివరించాను. చట్టం అంటే ఎంత భయంకరమైన పరిస్థితులు అంటే ఒకరితో ఒకరు హత్తుకోవడానికి లేదు, ఒకరితో ఒకరు బుద్ధి పెట్టుకోవడానికి లేదు, ఒకరితో ఒకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడం లేదు, ఒకరితో ఒకరు కలిసి మెలిసి వెళ్ళడానికి అవకాశం లేదు. దేవుని స్తోత్రం. అంటే మనుషులలో నుంచి ఐక్యతను చెడిపోయింది. మనుషుల్లో ఐక్యత ఉంటేనే లాభం. మరి ఏ దినాలను? చెత్త దినాలు. అంతకన్నా భయంకరమైన దినాలు ఏంటంటే మత్తయి సువార్త 24వ అధ్యాయము 19వ వచనం. అయ్యో ఆ దినములలో గర్భిణులకును పాలిచ్చు వారికి శ్రమ. దేవుని స్తోత్రం. అయ్యో ఆ దినములలో గర్భిణీ స్త్రీలుగాను పాలిచ్చే వారికి శ్రమ అంట. ఈరోజు ఎక్కడైనా ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్తే అయ్యో గర్భిణీ స్త్రీ వచ్చిందండి, ముందు ఆవిడ పంపించండి అనేవాడు. ఈరోజు ఏం చేస్తారండి? ఇంట్లో నుంచి నువ్వు బయటికి రాకూడదు, పాలిచ్చే తల్లిలో బయటికి రాకూడదు. యేసు వారు ఎప్పుడో చెప్పారు 2000 సంవత్సరాలు. దేవుని స్తోత్రం. వారికంతా శ్రమ అంట. ఈరోజు వాళ్ళు బయటికి రాలేని పరిస్థితి, నలుగురిలో తిరగలేని పరిస్థితి. మరి చెడ్డ దినాలు కాకపోతే మంచి దినాలా ఏంటి? చెడ్డ దినాలు కాకపోతే మంచి దినాలా? వృద్ధులు రావడానికి పరిస్థితి. ఎక్కడైనా వృద్ధులు వెళ్తే ముందు మీరు ఆయన పంపించండి అంటారు. ఏ ఫంక్షన్కి వెళ్ళినా, రేషన్ డిపోకి వెళ్ళినా, ఇంకొక కథాకారి దగ్గరికి వెళ్ళినా. కానీ ఇప్పుడు వాళ్ళని తలపేసి బంధించండి, నువ్వు బయటికి ఆడుకోవడం. ఇవి ఏ దినాలు? ఇవి చెడ్డ దినాలు. అపోస్తలుడైన పౌలు ఏ దినాలని చెప్పాడు? చెడు దినాలు.
చెడ్డ దినాలు కాబట్టి అజ్ఞానంలో కాక జ్ఞానం కలిగి నడుచుకోవాలి. జ్ఞానం కలిగి నడుచుకోవాలి. కాబట్టి ఇంకెటువంటి భయంకరమైన పరిస్థితులను చూద్దాం. కీర్తన గ్రంథము 26వ అధ్యాయము 6వ వచనం. నిర్దోషి అని నా చేతులు కడుక్కొందును. దేవుని స్తోత్ర. మనం ఏం చేయాలట? ఎక్కడికి వెళ్ళేటప్పుడు చేతులు కడుక్కోవాలి, ఎక్కడికైనా వచ్చేటప్పుడు చేతులు కడుక్కోవాలి. మీరు ప్రతి ప్రాంతానికి వెళ్ళేటప్పుడు మీరు చేతులు కడుక్కోవాలి. నేను చేతులు కడగనన్నా అన్నడానికి వీల్లేదు. ఇదేదో మన మోడీ గారు చెప్పిన మాట కాదు, జగన్మోహన్ రెడ్డి మాట చెప్పిన మాట కాదు, లేదా మన ప్రజలు చెప్పిన మాట కాదు, దేవుడు చెప్పిన మాట. దేవుని స్తోత్ర. ఏం చేయాలన్నమాట? చేతులు కడుక్కోవాలి. కీర్తన గ్రంథము 73వ అధ్యాయం 13వ వచనం. నా హృదయమును నేను శుద్ధి చేసుకున్నట్టు అర్థమే, నేను శుద్ధి చేసుకున్నట్టే అర్థమే. నా చేతులు కడుక్కొని నిర్మలంగా ఉండటం అర్థమే. నిర్మలంగా ఉంటా అర్థమే. ఏం చేయాలట? చేతులు కడుక్కోవాలి. మీరు ఎక్కడికి వెళ్ళినా, ఏ వస్తువు తాకినా, ఎవరితో చేయించినా, ఎవరు ఏ వస్తువు ఇచ్చినా చేతులు కాళ్ళు కంపల్సరికి మీరు కడుక్కోవాలి. ఇది ఎవరో చెప్పిన మాట కాదు, దేవుని వాక్యము, దేవుడు చెప్పిన మాట. హల్లెలూయా. ఈరోజు ప్రజలు ఏం చేస్తారో దాన్ని ఆచరణలో పెడుతున్నారు. ఇంకా వాళ్ళకన్నా మనకి ఎక్కువగా చెప్పారు ఈ హెచ్చరికలు. మీరందరూ ఏం చేయాలి? చేతులు కడుక్కోవాలి. ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ వస్తువు కొన్నా, ఒక పాలు ప్యాకెట్ కొనాలనుకోండి, ఆ పాలు ప్యాకెట్ ఎంతమంది చేతులు పెడతారో మీకు తెలియదు. ఆ పాలు ప్యాకెట్ పట్టుకొని వచ్చేస్తాం. ఎంత ఏం చేయాలి? ఆ పాలు ప్యాకెట్ కడుక్కోవాలి, మీ చేతులు కడుక్కోవాలి. కొన్ని ఎవరో చెప్తే మనం వినక్కర్లేదు, దేవుడే చెప్పాడు కదా, మనం పాటించాలి. తర్వాత కాలు కడుక్కోవాలి. ఆదికాండము 18వ అధ్యాయము 4వ వచనం. ఆదికాండము నేను కొంచెం నీళ్ళు తెప్పించదును, దయచేసి కాలు కడుక్కోండి. దేవుని స్తోత్ర. ఏం కడుక్కోవాలట? అభిషేక్ ఏం కడుక్కోవాలి? మనదా చేతులు కడుక్కోవాలి, రెండోది కాలు కడుక్కోవాలి. దేవుని స్తోత్ర. మొదటి ఏం చేయాలట? అమ్మ సంగీత, చేతులు కడుక్కోవాలి, తర్వాత కాలు కడుక్కోవాలి. ఆదికాండం 19వ అధ్యాయం 2వ వచనం. నా ప్రభువులారా, దయచేసి నీ దాసిని ఇంటికి వచ్చి రాత్రి వెళ్ళవచ్చి కాలు కడుక్కోండి. దేవుని స్తోత్రం. ఆ రాత్రి వెళ్ళారు కాబట్టి రాత్రి కాలు కడుక్కోవడం, పగలెళ్తే పగల కాదు. బ్యూలా సిస్టర్ గారి ఇంటికి వెళ్ళాం, ఎలాగైనా బయట డ్యాపద్దు కదా, కాలు చేతులు కడుక్కోండి. దేవుని స్తోత్రం. ఏం చేయాలంట? కాలు చేతులు కడుక్కోండి. డ్యాప్లో కడుక్కున్న తర్వాత చేతులకి ఏమిచ్చారు? అది ప్రతి ఒక్కరు చేయాలి. మొదట చేతులు కడుక్కోవాలి, రెండోది కాలు కడుక్కోవాలి. చాలా వచనాలు ఉన్నాయి కానీ తర్వాత సామెతల గ్రంథము 13వ అధ్యాయం 3వ వచనం. తన నోరు కాచుకున్నవాడు తను కాపాడుకోడు. దేవుని స్తోత్ర. ఏంటమ్మా? ఏం నోరు కాసుకోవాలట. కాసుకున్నది ఏం చేయాలి? మాస్తో పెట్టుకోవాలి. దేవుని స్తోత్ర. దేవుడు చెప్పాడు, ఇప్పుడు మన ప్రజలు ఆచరిస్తాము. మాస్క్ కంపల్సరీగా మీరు ఎక్కడికి వెళ్ళినా, ఏ షాపింగ్కి వెళ్ళినా, ఏ కూరగాయల కొనడానికి వెళ్ళినా, వీధిలోకి వెళ్ళినా, ఎందుకంటే వైరస్ అనేది రకరకాలుగా రావచ్చు. మరి ముఖ్యంగా మన నోటి తుప్పల ద్వారా ప్రతి ఒక్కరికి, మనకుంటూ వాళ్ళు సోకవచ్చు, వాళ్ళకుంటూ మనకు సోకవచ్చు. కాబట్టి ఎవరికి వారు కాపాడుకోవాలి. దేవుని స్తోత్ర. సామెతల గ్రంథం ఏం చెప్తాడు? నీ నోటిని కాచుకొనము. సామెతల గ్రంథం 21వ అధ్యాయము 23వ వచనం.
నాలుకను ఆ. భద్రము చేసుకొనివాడు ఆ. శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొనును. దేవుని స్తోత్రం. ఎక్కడి నుంచి కదండి? శ్రమల నుండి. ఈ కరోనా వైరస్ అనే శ్రమల నుంచి, అనే ఉపద్రవం నుంచి, అనే బాధల్లో నుంచి తన నోటిని కాచుకున్నవాడు తన ప్రాణాన్ని కాపాడుకున్నాడు. శ్రమల నుంచి కాపాడుకుంటాడట. కాబట్టి మొదట ఏం చేయాలట? గట్టి చెప్పండి. రెండోది కాలు కడుకలు. మూడోది మాసిక నోరు కాల్చుకోవాలి. దేని స్తోత్ర. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనం. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనం. మౌతులో చదవండి అమ్మా, ఎందుకంటే అక్కడ ఇది చెడు కాలము కనుక ఇది చెడు కాలం కనుక ఈ కాలమున ఈ కాలమున బుద్ధిమంతుడు ఊరకుండును. బుద్ధిమంతుడు ఊరకుండును. ఊరకుండును. దేవుని స్తోత్రం. ఏం చేస్తాడట? బుద్ధిమంతుడు బుద్ధి లేనివాడు ఏం చేస్తాడు? విడిగా మాట్లాడేస్తాడు. మాట్లాడేది ఏమవుద్ది? వాడుకున్న ఇతరులకు వచ్చేది, లేదా వాడుకున్న వీరికి వచ్చేది. కాబట్టి బుద్ధిమంతుడు ఏం చేయాలట? నోరు మూసుకొని ఊరుకోవాలి. దేని స్తోత్రం. అంటే దాని అర్థం ఏంటంటే నీ నోటి నువ్వు కాల్చుకోవాలి. మొదటి పాయింట్ ఏంటి? అవి చేతులు కడుక్కోవాలి. అమ్మ రేపు రెండో పాయింట్ కాలు కడుక్కోవాలి. మూడో పాయింట్ అమ్మ సుమా నోటి కాల్చుకోవాలి. ఇవి ఎక్కడున్నాయి? బైబిల్లో ఉన్నాయి. దేవుని స్తోత్రం. చాలా లేఖనాలు ఉన్నాయి. అవన్నీ వివరిస్తే మనకు టైం సరిపోదు. కాబట్టి ఎందుకు ఇవన్నీ దేవుడు చెప్పాడంటే ఇవి ఏ దినాలు? చెడ్డ దినాలు, చెడ్డ దినాలు, భయంకరమైన దినాలు. కాబట్టి మనము చేయాలి. ఇంకొకటి ప్రాముఖ్యమైన విషయం, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 17వ వచనం. 17 అమ్మ 7వ అధ్యాయం 17వ వచనం. అధికముగా దుర్మార్గపు పనులు చేయకు. దుర్మార్గపు పనులు చేయకము. బుద్ధిహీనముగా తిరగవద్దు. నీ కాలమునకు ముందుగా నీ వేళ చనిపోతావు. ఇప్పుడు పోలీసులు ఏం చేస్తారు? ప్రతి రోడ్లోనా తిరగకూడదని జనాలు ఏం చేస్తారు? గేట్లు వేస్తారు. బుద్ధిహీనంగా తిరిగితే నీకు మరణం ఎప్పుడో రావాల్సింది. ముందుగా ఇది చచ్చిపోతావు. ప్రసంగి రాశాడు ఎప్పుడో. దేని స్తోత్రం. క్రీస్తు పూర్వమే ప్రసంగి రాశాడు. మొదటి పాయింట్ ఏం చెప్పాడు ఆయన? చేతులు కడుక్కోవాలి ఎక్కడికి వెళ్ళినా. రెండోది కాళ్ళు కడుక్కోవాలి. మూడోది నోట్లు కాచుకోవాలి. నాలుగోది విడిగా తిరగవద్దు. తిరిగితే ఏమవుతుందో తెలుసా? నీకు ఎప్పుడో సాగు రావాల్సి ఉంది. ఏ 60కో 70కో 80కో ఇప్పుడే ఎందుకు చచ్చిపోతావు? కాబట్టి నువ్వు తిరగవద్దు. మరొకసారి చదవండి వాక్యం. అధికముగా దుర్మార్గపు పనులు చేయకము. బుద్ధిహీనముగా తిరగవద్దు. నీ కాలమునకు ముందుగా నీ వేళ చనిపోదువు. కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు చెప్తున్నాయి దేశాలన్నీ. ఒరే నాయన అనవసరంగా తిరగొద్దు, ఎక్కడికి వెళ్ళొద్దు, ఏడైతే వచ్చేయండి ఇంటికి, ఏ పని చూసుకుని త్వరగా వచ్చేయండి అని. కానీ బైబిల్ ఎప్పుడో ఈ మాట చెప్పింది. దేవుని స్తోత్రం. తర్వాత 6వ విషయం, మొదటి దేశంలోని పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. ప్రతి విధమైన కీడునకు దూరముగా ఉండుడి. దేవుని స్తోత్రం. చాలా పాయింట్లు ఉన్నాయి కానీ చెప్పడానికి మనకు టైం సరిపోదు. కాబట్టి మొదటి పాయింట్, మీరు ఎక్కడికి వెళ్ళినా ఏ చిన్న పని చేసినా చేతులు కడుక్కోవాలి. రెండోది, మీరు ఎక్కడికి వెళ్ళినా ఎక్కడికాంచి వచ్చినా సరే కాళ్ళు కడుక్కోవాలి. మూడోది, మీరు ఎవరితో మాట్లాడినా ఏం చేసినా దూరంగా ఉండి నీ నోటిని కాచుకోవాలి. నాలుగోది ఏంటి? విచ్చలవిడిగా బుద్ధిహీనంగా తిరగవద్దు. తప్పని పరిస్థితి అంటేనే మీరు బయటికి వెళ్ళి ఆ పని చేసుకొని రావాలి. ఎక్కడ పడితే అక్కడ తిరిగితే
ఇవి ఏ దినాలు? చెడ్డ దినాలు. ఆరోది ప్రతి కీడు ఏ విధంగా వస్తుందో మనకు తెలియదు. ఏ దేశంలోకి వెళ్ళినా ఈ కీడు ఉంది, ఏ రాష్ట్రంలోకి వెళ్ళినా ఈ కీడు ఉంది, ఏ జిల్లాకి వెళ్ళినా ఈ కీడు ఉంది, ఏ ప్రాంతంకి వెళ్ళినా కీడు ఉంది, ఏ పట్టణంకి వెళ్ళినా కీడు ఉంది, ఏ సందులోకి వెళ్ళినా కీడు ఉంది, ఏ ఇంట్లోకి వెళ్ళినా కీడు ఉంది. మనకి ఎలా తెలుస్తుంది? కాబట్టి దేవుడు ఏం చెప్పాడు ఫైనల్గా? ప్రతి కీడుకు దూరం ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఎందుకు దూరంగా కుర్చీలు వేసాం? ఎందుకు దూరంగా ఈ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాం? మనకి అవకాశం ఉంది. ఒక సంఘానికి 2000-3000 మంది, వాళ్ళు ఎంతమంది వస్తారో తెలియదు, ఎంతమంది వెళ్ళిపోతారో తెలియదు. కొన్ని సంఘంలోనైతే మొత్తం ఆరాధన కలిసి 40 నిమిషాలు. ఈ 40 నిమిషాలు ఎన్ని పాటలు పాడతారు, ఎంత ప్రార్థన చేస్తారు, ఎంత వాక్యం చెప్తారు, ఎంత జనాలు వస్తారు, ఎంత వెళ్ళిపోతారు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డ, ప్రతి కీడుకు దూరంగా ఉండాలి. యెషయా గ్రంథము 24వ అధ్యాయము 4 నుంచి 11 ఒకటి కూడా చదవండి అమ్మా. దేశము యాకుల చేత వాడిపోచున్నది, లోకము దుఃఖము చేత క్షీణించిపోచున్నది. చాలా మోహకవచ్చు. దేశము యాజ్ఞము చేత వాడిపోచున్నది, లోకము దుఃఖము చేత క్షీణించిపోతుంది. దేవుని స్తోత్రం. ఈ ప్రపంచంలో సుమారుగా 256 దేశాలు ఉండొచ్చు. ఈ దేశాలన్నీ ఏం చేస్తున్నాయంట? దినదినము క్షీణించిపోతాయి. లోకమంతా ఏమవుతుందట? క్షీణించిపోతుందట. ఎన్నారో మా దేశం గొప్ప, మా రాష్ట్రం గొప్ప, మా దేశం ఇది ఉంది, మా దేశంలో అది ఉందని చెప్తున్నారు. ఇప్పుడేమవుతుందో ప్రతి దేశము క్షీణించిపోతుంది, లోకమంతా క్షీణించిపోతుంది. కాబట్టి అపోస్తలుడైన పౌలు ఏమన్నాడు? దినాలు చెడ్డవి. కాబట్టి మీరు అజ్ఞానం వలె కాక జ్ఞానుల వలె ఉండండి. తర్వాత వచ్చిన లోక నివాసులు ధర్మశాస్త్రములను అతిక్రమించి ఉన్నారు, కట్టడలను మార్చి నిత్య నిబంధనను మీరి ఉన్నారు. దాని నివాసుల చేత లోకము అపవిత్రత అయిపోయింది. దేవుని స్తోత్రం. ఎందుకు బాబు అంతా వచ్చిందంటే ఇక్కడ ఒక ఆన్సర్ ఇచ్చాడు. ఏంటిచ్చాడు? లోక నివాసులందరూ ధర్మశాస్త్రమును అతిక్రమించారు, ధర్మాన్ని అతిక్రమించారు, అధర్మాన్ని ఫాలో అయిపోతారు. కాబట్టి దేవుడు చూస్తూ వీళ్ళందరికీ భయం పుట్టాలి, వీళ్ళందరికీ బాధ్యత రావాలి, వీళ్ళందరికీ ఒక మేలు కొలపాలి. కాబట్టి చిన్న తెలుగు దేవుడు ఇచ్చాడు. మన దృష్టి అది చిన్నది కాదు, చాలా పెద్దది. దేవుని స్తోత్రం. దేవుడి దృష్టి అనేది లోక నివాసులు ధర్మశాస్త్రమును అతిక్రమించి ఉన్నారు, కట్టడాలను మార్చి నిబంధనలు మీరి ఉన్నారు. కట్టాలి. దేవుడు ఏదైతే చెయ్యొద్దు అన్నాడో దాన్ని వ్యతిరేకంగా చేయాలి. ఆ గవర్నమెంట్ ఏం చేశారు? విచారణ చేసుకోవచ్చు. ఒక బెల్లాన్ని తీసుకెళ్ళిపోవచ్చు. దేవుడు చూస్తూ ఊరుకోడు. మనుషులు తీర్పులు ఇవ్వచ్చు, మనుషులు నచ్చింది చేయవచ్చు, కానీ దేవుడు చూస్తూ ఊరుకోడు. కట్టడాలను ఏం చేశారట? నిబంధనను మీరిన్నారు, దాని నివాసం చేత లోకము అపవిత్రత అయిపోయింది. దేవుడు నేను పరిశుద్ధుడు, మీరు పరిశుద్ధం అన్నాడు. ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ ప్రదేశానికి వెళ్ళినా అంత అపవిత్రత. మన అక్కయ్య ప్రాణంలో ఒక అమ్మాయిని చెప్పేసి వ్యభిచారం చేయలేదని కారణం చేత ఆ అమ్మాయిని ఆడవలే చంపేశారు. ఇంకా కేసు ఇంకా నడుస్తారు. మరి ఎంతవరకు తెలియదు, మనకు తెలిసినంత. అపవిత్రత. ఆ రోజు లోకము నీటి ద్వారా నాశనం అయిపోయింది నోవహు కాలంలో. ఎందుకు? అపవిత్రత అయిపోయింది. తర్వాత ఇంకొకసారి అగ్ని చేత నాశనం అయిపోయింది. సొదొమ గొమొర్రా 4 పట్టణాలు ఎందుకు నాశనం అయిపోయాయి? అపవిత్రత. మరి ఇప్పుడు ఎందుకు నాశనం అయిపోతున్నాయి? అపవిత్రత.
ఈరోజు మందు కనిపెట్టలేకపోతున్నాం. ఏ దేశం కూడా చాలా మేధావులు ఉన్నారు, చాలా శాస్త్రవేత్తలు ఉన్నారు, చాలా చాలా తెలివైన ఉన్నారు. అనేకమైన వాటికి మందులు మీరు కనిపెట్టారు. కానీ మందుకి దీనికి ఈ కరోనా వైరస్కి మందు కనిపెట్టలేదు. ఏదో వారు నచ్చిన కొన్ని కార్యక్రమాలు చేస్తారు, ప్రజలు భయపడకుండా ఉండడానికి. ఏదో ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకొని కొన్ని పద్ధతులు ఏవో వాళ్ళకి తెలిసిన మెడిసిన్ బట్టి ఏదో కొంతవరకు సేవ్ చేయగలుగుతారు. కాబట్టి ఎటువంటి భయంకరమైన పరిస్థితులు ఉన్నామో చెడ్డ దినాల్లో ఉన్నాము. కాబట్టి చాలా జాగ్రత్తగా మనకు దేవుడు చెప్తాను. నెక్స్ట్ వచ్చిన చదువు. శాపము దేశమును శాపము దేశమును నాశనం చేయుచున్నది. దాని నివాసులు శిక్షకు పాత్రులైరి. దేశ నివాసులు కాలిపోయి శేషించిన మనుషులు కొద్దిగానే ఉన్నారు. దేవుని స్తోత్రం. దేనికి దేశం మీదకి లేకపోతే లోకం మీదకి వచ్చిందంటే శాపం. మన జీవితంలో కష్టాలు ఎందుకు వస్తాయంటే శాపం. మన కుటుంబంలో కష్టాలు ఎందుకు వస్తాయంటే శాపం. మన జీవితంలో కష్టాలు ఎందుకు వస్తాయంటే శాపం. మన దేశం మీదకి ఎందుకు కష్టాలు వచ్చిందంటే శాపం. కొన్ని దినాలు బట్టి ప్రార్థన చేస్తాం, ప్రభా మా దేశాన్ని పాపం నుంచి విడుదలవ్వండి, విగ్రహాల నుంచి విడుదలవ్వండి, అవినీతి నుంచి విడుదలవ్వండి, మా దేశం మీద శాపం తీసివేయండి. హల్లెలూయా. ఏ దేశం మీద శాపం ఉంటుందో ఆ దేశానికి ఏమొస్తాయి? తెగుళ్ళు వస్తాయి, నాశనం వస్తుంది. దేవుడు చెప్తాడు, ఏం చెప్తాడా? శాపం ఆ దేశం మీదకి నాశనం చేయుచున్నది. దాని నివాసులు శిక్షకి పాత్రలేదు. దేశం మీదకి శాపం వస్తే ఇన్ని మనుషుల్లో ఏముంది? శిక్షకి పాత్రలు. జంతువులకు కరోనా రాలేదు, పక్షులకు రాలేదు, మొక్కకి రాలేదు, కొండకి రాలేదు, పర్వతాలకు రాలేదు, నీళ్ళకి రాలేదు, కానీ మనుషులకు వచ్చాయి. దేవుడి వాక్యం చెప్తారు. ఆ దేశం మీద శాపం వస్తే అందులో నివసించే లోకులకి ప్రజలకి ఏమవుతారు? శిక్షకు పాత్రలు అవుతారు. దేవుని స్తోత్రం. దేవుని దయ వల్ల మన కుటుంబాలు రాలేదు, కానీ ఒక్క కుటుంబంలోకి వస్తే ఆ కుటుంబం ఎంత గరిబిలి అయిపోతుంది. ఏమీ లేదు. ఇక్కడ మా ఇంటి దగ్గరలో ఒక బార్బర్ షాప్లో ఒక అతను గడ్డం తీసుకున్నాడు. ఆ కుట్లో గడ్డం తీసుకున్నారు అనుకుని ఆయనకి ఇంటి రానివ్వలేదండి. ఆ పాన్ల వాసు తర్వాత ఆయన భయపడిపోయి ఎక్కడ దాగని. ఆ తర్వాత టెస్ట్ చేయించుకుని తిరుపతిలో వచ్చేవాడు అర్థార్థం. ఆ తర్వాత 14 రోజులు జన సంవత్సరాన్ని కనిపించకుండా ఎక్కడెక్కడ దూరంగా భార్యతో మాట్లాడుకోవడం, పిల్లలతో మాట్లాడుకోవడం జరిగింది. దూరంగా ఫోన్లో. ఎందుకు? చెడ్డ దినాల్లో ఉన్నాం, భయంకరమైన దినాల్లో ఉన్నాం. అందుకు అప్పసిన పౌరులు దినములు చెడ్డలు కనుక అజ్ఞానం వలె కాక జ్ఞానుల వలె నడుచుకోండి అన్నాడు. దేవుని స్తోత్రం. ఇంకేం జమ్ములు దొరుకుతున్నాయి చూడండి. కొత్త ద్రాక్ష రసము అంగలార్చుచున్నది, ద్రాక్షావల్లి క్షీణించుచున్నది, సంతోష హృదయాలు అందరూ నిట్టూర్పుతో నడుచున్నారు, తంబూరల సంతోషనాదము నిలిచిపోయిన. దేవుని స్తోత్రం. కొత్త ద్రాక్ష రసం అంటే ఉత్పత్తి, దేవుని ద్వారా వచ్చే సంపద, దేవుని ద్వారా వచ్చే ఆశీర్వాదాలు. పాడి పంటలు అంటారు ఉత్పత్తి అంటే. అవన్నీ ఏమైపోతాయంట? నిలిచిపోతాయి అంట. దేవుని స్తోత్రం. ఆయన ఎవరో చెప్పారు, 15 రూపాయలు 10 రూపాయలు కైనా ప్యాకెట్ 100 రూపాయలు అవుతుందట. మరి అదే అయిపోతే గోల్డ్ అని వస్తుంది. చికెన్ ఏమో 150కి 120కి 100 రూపాయలకి 60 రూపాయలకి 80 రూపాయలు దొరికింది. చికెన్ 300 రూపాయలు అవుతుందా? దేనికి? ఉత్పత్తి ఆగిపోవడం వల్ల. దాన్నే కొత్త ద్రాక్ష రసం అంటారు. దేవుని స్తోత్రం. ఇంకా నిలిచిపోయామంట. ద్రాక్ష వల్ల క్షీణిస్తుంది. ద్రాక్ష వల్ల అంటే ఎవరు? మన యేసు ప్రభు వారు. ఆయన ఎవరు? వాక్యమై ఉన్న దేవుడు. వాక్యం ఏమవుతుంది ఈ రోజుల్లో? సంఘాల్లో సమాజంలో లేకపోబోతుంది. జిల్లు ఏమవుతుంది? క్షీణించిపోతుంది. ద్రాక్ష వల్ల అంటే దేవుడు వాక్యం క్షీణించిపోతుంది. కొన్ని ఏదైనా కష్టపడి చెప్తున్నది వింటలేదు. హల్లెలూయా. చెడు దినాలు కాబట్టి ఈరోజు మనము జ్ఞానుల వలె మనం నడుచుకోవాలి, అజ్ఞానం వలె కాక. హల్లెలూయా.
హల్లెలూయా. ఇంకేమో చూడండి, సంతోష హృదయాలు అందరూ నిట్టూరు పిడుచున్నారు దేవుని స్తోత్రం. అయ్యో, మనకి సంఘాల్లోనే పెద్దగా బాధలు లేవు, కానీ చాలా మంది అన్యులు అయ్యో మేము గుడికి వెళ్ళకపోతున్నామే, అయ్యో మసీదుకి వెళ్ళకపోతే వాళ్ళు ఎక్కువ బాధపడతారు, వాళ్ళందరికన్నా మనం ఎక్కువ బాధపడాలి. అయ్యో చర్చి మిస్ అయిపోయామే, ప్రార్థన మిస్ అయిపోయామే, వాక్యం మిస్ అయిపోయామే, దేవునికి స్తుతి ఆరాధన మిస్ అయిపోయామే, కృతజ్ఞత అర్పణ మిస్ అయిపోయామే అని మనం బాధపడాలి. హ్యాపీగా భోజనం చేసి, హ్యాపీగా సీరియల్లో, హ్యాపీగా సినిమాలో, అయ్యో ఇంచుమించు ఎన్ని వారాలు, ఎన్ని దినాలు, ఎన్ని రోజులు దేవుని సన్నిధి కోల్పోయాం. దావీదు, నేను బ్రతుకు తిరుమలనియో నీ కృపాక్షేమం నా ఎంట వచ్చునుగాక, చిరకాల యెహోవా మందిరములో నివసించదును నేను కోరుకుంటున్నాను. ఈరోజు 63 నెలల నుంచి మించు 90 రోజుల తర్వాత చర్చి తెస్తే మేము అనుకుని చర్చి సరిపోయామనుకో. దేవుని స్తోత్ర. కాబట్టి చాలా చెడ్డ దినాల్లో మనము ఉన్నాం. నెక్స్ట్ ఉల్లాసించుకొని మానిపోయి తంబూరుల సంతోషనాదం నిలిచిపోయాను, ఉల్లాసంతోని మానిపోయాను, సితారాలు ఇంపైన శబ్దము నిలిచిపోయాను, పాటలు పాడు మనుషులు ద్రాక్షరసం పానము చేయు మద్యము ఆగిపోయింది. దేవుని స్తోత్రం. మద్యం అంటే ఇక్కడ మార్కెట్లో అన్నీ దొరికింది కాదు. వెగురాత్రి భోజనం, వెగురాత్రి బల్ల, పాటలు పాడేవారు లేకపోయారు, తంబూరాలతోనే సంతోషనాదం సంఘాల్లో నిలిచిపోయింది, స్తుతి ఆరాధనలు నిలిచిపోయాయి, ప్రార్థనలు నిలిచిపోయాయి, కృతజ్ఞత స్తుతులు నిలిచిపోయాయి. అవి నిలిచిపోతే ఏమవుతాయి? దేవుని ఆశీర్వాదం నిలిచిపోతాయి. ఎప్పుడైతే వాక్యం వినమో, ఎప్పుడైతే దేవుని సన్నిధి అనుభవించమో, ఎప్పుడైతే దేవుని సన్నిధి మనం కోల్పోతామో మన ఆశీర్వాదాలు ఆగిపోతాయి. దానికి కారణం మన దేశంలో శాపం ఎంటర్ అయిపోయింది. కాబట్టి ఆ ప్రియమైన దేవుడిగా మన దేశాన్ని మనమే రక్షించుకోవాలి, మన రాష్ట్రాన్ని మనమే రక్షించుకోవాలి, మన పట్టణాలను మనమే కాపాడుకోవాలి, మన గృహాన్ని మనమే కాపాడుకోవాలి, మన బంధువుల్ని మన మనుషుల్ని మనమే కాపాడుకోవాలంటే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, దేవుడికి మొదలు పెట్టాలి. భయంకరమైన దినాల్లో ఉన్నాం కాబట్టి దినాలు ఎలా జీవించినా పర్వాలేదు, దినాలు ఎలా జీవించినా పర్వాలేదు, కానీ ఇప్పుడు అలాగా కుదరదు. దేవుని మీద ఫుల్గా ఆధారపడే సమయం వచ్చింది, దేవుని మీద ఫుల్గా ఆడుకునే సమయము ఆసన్నమైంది. నెక్స్ట్, నిరాకారమైన పట్టణము నిర్మూలన చేయబడడం, ఎవరినో ప్రవేశించకుండా ప్రతి ఇల్లు మూయబడును. ఏం చేస్తాడా? ప్రతి ఇల్లు ఎవరు మాత్రం వాళ్ళు ఏం చేస్తారో డోర్ క్లోజ్ చేసుకునేవలసిన పరిస్థితి ఏర్పడ్డాయి. అయితే మన రాష్ట్ర ప్రభుత్వాలు, మన కేంద్ర ప్రభుత్వం అరికట్టలేక మనకు వదిలేశారు. కానీ కేసులు ఎక్కువైనందుకు ఏం చేయాలి? ఇంకా గట్టి భద్రత ఇవ్వాలి. కానీ ఇవ్వడానికి అవకాశం లేదు. ఇప్పుడు ఇచ్చిన ప్రజలు ఊరుకోవడంతో ప్రజలు విసిగిపోయారు. ఇప్పటికే 3 నెలలు అయిపోయారు. చాలా ఇబ్బందులతో, చాలా కరువుతో, చాలా సమస్యలతో, చాలా ఒడిదుడుకులతో ఉన్నారు. బయటికి వెళ్ళకపోతే అమని పరిస్థితిలో ఉన్నారు. అటువంటి చెడ్డ దినాల్లో ఉన్నాము. కాబట్టి ప్రతి ఇల్లు తాళం వేసుకునే పరిస్థితి. మరి ఎంత భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాం. మరి వీటన్నిటిని మనం అధిగమించాలంటే ఏం చేయాలి? కీర్తన గ్రంథం 91వ అధ్యాయం, కీర్తన గ్రంథం 91వ అధ్యాయం 1 నుంచి చదువుతాం. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తి మేలును విశ్రమించిన వాడు. దేవుని స్తోత్ర. ఆ మహోన్నతుడు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన రెక్కల కింద మనకు భద్రత ఉంది. ఆయన
ఆయన వెనుక మనకి భద్రత ఉంది, ఆయన రెక్కల నీడలో మనకి భద్రత ఉంది. కాబట్టి ఆయన్ని మనం ఆశ్రయించాలి. రెండవ వచనం, ఆయనే నాకు ఆశ్రయ, నా కోట, నేను నమ్ముకున్నాను నా దేవుడని నేను యెహోవా గురించి చెప్పుచున్నాను. దేవుని స్తోత్రం. ఇటువంటి పరిస్థితిలో ఆయనే నాకు ఆశ్రయం, ఆయనే నా దుర్గము, ఆయనే నా కోట, ఆయనే నాకు అండ అని ఎవరైతే ఆయన మీద ఆధారపడతారో వాళ్ళు సురక్షితంగా ఉంటారు. మూడవ వచనం, వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా ఆయన నిన్ను రక్షించును. దేవుని స్తోత్రం. వేటగాని ఊరిలో నుండి, వేటగాడు ఏం చేస్తాడు? పక్షులు కానీ జంతువులు కానీ వలవేస్తాడు, ఉడిలేస్తాడు. ఎందుకని పడితే దాన్ని లాక్కెళ్ళిపోదాం. ఇప్పుడు కరోనా వైరస్ మనకి ఏమవుతుంది? ఒక వేటగాని ఉడిలేసినట్టు వలేసినట్టు మనల్ని విసురుతుంది. అయితే దాని నుండి రక్షించడానికి, దాని నుండి కాపాడడానికి, ఆ తెగుల నుండి రాకుండా కాపాడడానికి దేవుడే. ఎందుకంటే శాపం తీసుకొచ్చింది ఆయనే, విపత్తు తీసుకొచ్చింది ఆయనే, తెగులు తీసుకొచ్చింది ఆయనే, రక్షించేది కూడా ఆయనే. దేవుని స్తోత్రం. కాబట్టి నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము ఏడుగును డాలునై ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఇటువంటి బాధల్లో నుంచి, ఇటువంటి ఇబ్బందుల్లో నుంచి, ఇటువంటి చెడు దినాల్లో నుంచి, చెడ్డ దినాల నుంచి కాపాడాలంటే ఒక దేవుడే. ఏ మానవుడు కాపాడలేడు. అందరూ చేతులు ఎత్తిస్తారు, ప్రతి దేశం చేతులు ఎత్తిస్తారు, ప్రతి నాయకులు చేతులు ఎత్తిస్తారు, ప్రతి అధికారులు చేతులు ఎత్తిస్తారు. మరి అందరూ చేతులు ఎత్తితే ఎవరు బాగా కాపాడుతారు? దేవుడే. నెక్స్ట్, రాత్రి వేళ కలుగు భయమునకైనను, రాత్రి వేళ కలుగు భయముకైనను, పగటి వేళ ఎదురు బాణమునకైనను, పగటి వేళ కలుగు బాణముకైనను, చీకటిలో సంచరించు తెగులుకైనను, చీకటిలో సంచరించే తెగులుకైనను, మధ్యాహ్నం పాడు చేయ మధ్యాహ్నం పాడు చేయ రోగముకైనను నీవు భయపడకుండా, నీవు భయపడకుండు. దేవుని స్తోత్రం. ఎప్పుడు తెలిసినా, అది పగలు వచ్చినా, రాత్రి వచ్చినా, ఎప్పుడు వచ్చినా, ఏ విధంగా వచ్చినా సరే నీవు ఎప్పుడు భయపడదునా? నా దేవుడు నాకున్నాడు. హల్లెలూయా. నిజంగా దేవుడు నాకున్నాడు. ఎవరైతే క్రీస్తు ఆత్మను ధరించుకుంటారో వారి నా వారు, ఎందరైతే క్రీస్తుని ధరించుకుంటారో వారి నా పిల్లలు, ఎవరైతే ఆత్మచేత నడిపించబడతారో వారి నా కుమారులు కుమార్తెలు. క్రీస్తు ఆత్మ లేని వాడు నా వాడు కాదు. ఆయనే మనల్ని రక్షించుకుంటాడు. దేవుని స్తోత్రం. ఎందుకంటే ఆయన మనలో నివసిస్తున్నాడు కాబట్టి. ఈ కరోనా వచ్చిన మొదట్లోనే మెసేజ్ చెప్పేశాను, ఎవరికి వచ్చినా మనకు హాని చేయదు. దేవుని స్తోత్రం. అయితే నేను ఈ విషయాలు చెప్పాను కదా. మొదటి పాయింట్ ఏం చెప్పాను? చేతులు కడుక్కోవాలి. రెండోది కాళ్ళు కడుక్కోవాలి. మూడోది నోరు కాల్చుకోవాలి. నాలుగోది అనవసరంగా తిరగవద్దు. ఐదోది కీడుకు. ఐదోది ఏం చెప్పాను? ఐదోది ఏం చెప్పానమ్మా? ప్రతి కీడుకు హల్లెలూయా. అలాగే నువ్వు దేవుడి మీద ఆధారపడి ఇలా నువ్వు చేసినప్పుడు, ఎందుకంటే దేవుడు ఆజ్ఞించాడు కాబట్టి వీటిని మనము పాటించాలి. నెక్స్ట్ అమ్మ, ఈ ప్రక్కన 1000 మంది పడినను, నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను, కుడి ప్రక్కన 10,000 మంది కూలినను, అపాయం నీ వద్దకు రాదు. అపాయం నీ మీదకి రాదు. దేవుని స్తోత్రం. అనేక దేశాల్లో వేల మంది చనిపోతారు. మన పక్క వాళ్ళకి అవే జరుగుతాయి, ఈ పక్క వాళ్ళకి ఏవో జరుగుతాయి. కానీ ఏ కీడు నీకు నేను రాని జరుగుతుంటే నీవు మాత్రము భయపడద్దు. నువ్వు కన్నులారా చూస్తుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయమని, నీవు మహోన్నతుడైనవని దేవుని నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నాను. నీకు అపాయం ఏమీ రాదు. ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. దేవుని స్తోత్రం. భక్తిహీనునికి ప్రతిఫలం వస్తుంది. భక్తిపరుడు అయితే నీకేమీ సోకదు. అంతేకాదు నీకు అపాయం ఏమీ రాదు.
ఏ తెగులు నీ గుడారమునకు సమీపించదు. కారణం అంటే నువ్వు మహోన్నతుడైన దేవుని నివాస స్థలంగా చేసుకున్నావు. దేవుని స్తోత్రం. మన దేవుని ఎవరైతే ఆశ్రయిస్తారో, మన దేవుని ఎవరైతే మీద ఆడుకుంటారో, మన దేవునికి ఎవరైతే లోబడతారో వారికి ఏ అపాయమో రాదని వాగ్దానం సెలవిస్తున్నాం దేవుడు. దేవుని స్తోత్రం. మన లేఖనాన్ని సెలవిస్తున్నా. నీ పాదములకు రాయి తగలకుండా వారిని ఎత్తి తమ చేతుల మార్గంలో మీద నిన్ను వచ్చి కాపాడటకు ఆయన భూస్థానోతులకు ఆజ్ఞాపించు. దేవుని స్తోత్రం. నీ మార్గములో నిన్ను కాపాడు నిన్ను కాపాడుటకు ఆయనని గురించి తన దూతలను దూతలను ఆజ్ఞాపించి ఈ పాదములకు రాయి తగలకుండా వారిని తమ చేతులకు ఎత్తి పట్టుకొందురు. నీ సింహములను నాగపాములను త్రొక్కెదవు, పద్మసింహములను భుజములను నడద్రొక్కెదవు. అతను నన్ను ప్రేమించినాడు కనుక అతను తప్పించెదను. నేను అతనిని తప్పించెదను. అతని నామం ఎరిగినవాడు కనుక అతను నా నామాన్ని ఎరిగినవాడు కనుక అతని గనపరచెదను. నేను అతన్ని గణపరిచెదను. అతను నాకు మొరపెట్టగా అతడు నాకు మొర్రపెట్టగా ఉత్తరమిచ్చెదను. నేను ఉత్తరమిచ్చెదను. శ్రమలో అతని తోడై నేను ఉండెదను. అతనికి తోడై ఉండును. అతను విడిపించి అతను గొప్ప చేసేదను. గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత దీర్ఘాయువు చేత అతను తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించెదను. అతనికి చూపించెదను. దేవుని స్తోత్రం. అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను అతన్ని తప్పిస్తాను. దేవుని ఎవరైతే ప్రేమిస్తుంటారో, దేవుని ఎవరైతే వెంబడిస్తారో మనకి ప్రతి తెగుల్లో నుంచి, ప్రతి ఇబ్బందుల్లో నుంచి, ప్రతి సమస్యల్లో నుంచి ఆయనే మనల్ని కాపాడుతూ ఉంటాడు. హల్లెలూయా. అతడు నా నామని ఎరిగినవాడు కనుక నేను అతన్ని ఘనపరిచెదను. అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చెదను. శ్రమల్లో నేను అతనికి తోడయుండి అతన్ని విడిపించి గొప్ప చేసేదను. నిజంగా శ్రమల్లో మనం ఉంటే ఆయన మన తోడుగా ఉంటాడు. ఈ తెగులు మనకు రాకుండా చేయడానికి ఆయన మనకు తోడుగా నడుస్తున్నాడు. ఎందుకంటే మహోన్నతుని మనం ఆశ్రయించాం కాబట్టి అతను దీర్ఘాయువు చేత అతన్ని నేను తృప్తిపరచుదును. నా రక్షణ అతన్ని చూపించను. దేవుడే మనం రక్షిస్తాడు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డ, దినములు చెడ్డవి కాబట్టి దేవుడు కొన్ని హెచ్చరికలు చెప్పినట్లు అవి మనం పాటిస్తూ దేవుడి మీద పూర్తిగా ఆనుకుంటే దేవుడే మనల్ని రక్షిస్తాడు. ఏ తెగులు కూడా మన గుణాల మీదకి, మన జీవితాల మీదకి, మన కుటుంబం మీదకి రాకుండా కాపాడుతాడు ఆయన. దేవుని స్తోత్రం. దేవుడి వాక్యాన్ని దీవించిన కాక. తెగులు నీ గుడారమునకు సమీపించదయా, అపాయమేమియో రానే రాదు, రానే రాదమ్మా. ఏ తెగులు నీ గుడారము సమీపించదయా, అపాయమేమియో రానే రాదు, రానే రాదమ్మా. La 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 la. La 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 ఉన్నతమైన దేవుని నీవు నివాసముగానే, ఆశ్రయమైన దేవుని నీవు ఆదరపరచితివి. ఉన్నతమైన దేవుని నీవు నివాసముగానే, ఆశ్రయమైన దేవుని నీవు ఏ తెగులు నీ గుడారము సమీపించదయా, అపాయమేమియో రానే రాదు, రానే రాదమ్మా. ఏ తెగులు నీ గుడారము సమీపించదయా, అపాయమేమియో రానే రాదు, రానే రాదమ్మా. La 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 la.
la 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 la